బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టాలని ఈ నెల 6న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలపై కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లడంపై మార్గనిర్దేశం చేయనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టాలని ఈ నెల 6న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలపై కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లడంపై మార్గనిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో జరగబోతుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఉన్నటువంటి కేసీఆర్ మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా తెలంగాణ భవన్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ సంఖ్యాబలం తెలంగాణ రాష్ట్ర సమితికి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపు 21 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. దాంట్లో ఇప్పటికే 7 ఎమ్మెల్సీలు వెళ్లిపోయినటువంటి పరిస్థితి, మొన్న కొంతమంది కాలపరిమితి కూడా ముగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశంలో చాలా అంశాలు కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వ బడ్జెట్ సమావేశం ఇది రేపటి నుంచి జరగబోతుంది. దాదాపు 12 నుంచి 15 రోజుల పాటు, దాదాపు ఈ నెల చివరి వరకు కూడా ఈ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి పాత్ర పోషించాలి బీఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ పేరుకే సంఖ్యాబలంగా పెద్దగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఒక అడుగు ముందుకేసి యాక్టివ్లో ముందు ఉంటుంది. అదే సమయంలో ఈ మధ్యకాలంలో 2 ఎమ్మెల్సీలను కూడా గెలుచుకుంది. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. బట్ బీజేపీ కూడా కొంత పుంజుకుంటున్న నేపథ్యంలో ఆల్రెడీ కేంద్ర మంత్రులు 2 బీజేపీ కూడా ఉన్నారు. వాళ్ళ యాక్టివ్ కూడా పెద్దగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు 2 పార్టీలు కూడా అసెంబ్లీలో నువ్వంటే నేను అనేటువంటి పరిస్థితి అయితే తీసుకొచ్చే అవకాశం కనిపించింది. అంటే ప్రజా సమస్యల మీద 2 పార్టీలు కూడా ఖచ్చితంగానే గట్టిగానే ఎండగట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ రోలు మనం తెలియంది కాదు. బీఆర్ఎస్ పార్టీ ఆనాడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలంని చూసింది. దాని తర్వాత అధికారంలో 9.5 సంవత్సరాల పాటు ఉంది. ఇప్పుడు 15 నెలల నుంచి ప్రతిపక్ష పాత్రలో కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అయితే అధికారంలో ఉన్నప్పుడు 9.5 సంవత్సరాల పాటు దాదాపు 10-15 దాకా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను పొందినటువంటి పరిస్థితి ఉంది. సరే, అప్పుల విషయం రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది 7 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పులు చేసిందని చెప్తోంది. కానీ 3.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందనుకొని చాలా సంక్షేమ పథకాలు
ప్రవేశపెట్టామని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. కానీ ఈ పథకాలు ఏవి కూడా ప్రజెంట్ ఆనాడున్న పథకాలు ఏవి అందట్లేదంటూ బీఆర్ఎస్ పార్టీ చాలా కాలంగా గగ్గోలు పెడుతోంది. కేసీఆర్తో సహా కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ప్రజెంట్ అవేవి ఇవ్వట్లేదు అన్నటువంటి ఆరోపణ చేస్తున్నట్టు నేపథ్యంలో మనం ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే హైడ్రా ఇష్యూని అందుకుంది. అది సక్సెస్ఫుల్గా జనాల్లోకి వెళ్ళిపోయింది. దాంతో మూసి ప్రక్షాళన మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఆ అంశం మీద జనాల్లోకి వెళ్ళింది. దాని తర్వాత రీసెంట్గా లగచర్ల ఇష్యూను తీసుకుంది. దాదాపు నెల రోజుల పాటు పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్ళి రైతాంగం తరపున పోరాడినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తం కొడంగల్లో కావచ్చు, మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి రైతాంగంతో పోరాడింది. ఈ మధ్యకాలంలో రైతు దీక్షలు చేస్తూ వస్తోంది. చాలా చోట్ల కూడా రైతు దీక్షలు కొడంగల్లో కానీ, నల్లగొండలో కానీ, షాబాద్లో కానీ చాలా చోట్ల కూడా రైతు దీక్షల పేరుతో రైతులకు దగ్గరే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఇట్లాంటి అన్ని అంశాలు ప్రజెంట్ లేటెస్ట్గా ఎండాకాలం వచ్చింది. ఈ ఎండాకాలంలో చాలా చోట్ల కూడా ఉత్తర తెలంగాణలో కానీ, దక్షిణ తెలంగాణలో కూడా రైతులకు నీళ్లు అందట్లేదు. ప్రాజెక్టుల నుంచి సరైన టైంలో నీళ్లు ఇవ్వకపోవడం వల్ల చాలా చోట్ల నీళ్లు ఇక పంటలు ఎండిపోతున్నటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గలమెత్తుతున్నట్టు పరిస్థితి ఉంది. ఈ అన్నిటి మీద రేపు అసెంబ్లీలో గట్టిగానే నిలదీయాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి అన్నటువంటి ఆలోచన కేసీఆర్ చేయబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం జరిగేటువంటి 1 గంట జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశంలో ఎమ్మెల్సీలు ఎవరెవరు మండలిలో గలమెత్తాలి, కవితతో పాటు మరికొంతమంది అక్కడ గట్టిగానే మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేల్లో కేటీఆర్తో పాటు హరీష్ రావు ఉన్నారు, హరీష్ రావుతో పాటు మరికొంతమంది ఉన్నారు, జగదీష్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఎజెండా నిర్ణయించేసి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ఒక పక్క విద్యుత్ కోతలు పోయినాయని కూడా ఇప్పటికే స్టార్ట్ జరుగుతుంది. విద్యుత్ ఎక్కడ కూడా సరిగ్గా అందట్లేదు. 24 గంటలు ఇస్తామని చెప్తున్నారు. తమ హయాంలో 24 గంటలు కన్ను రెప్పపాటు కూడా పోలేదు అనేటువంటి విషయాన్ని ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది. కొంతవరకు చేయగలిగింది. కానీ ప్రజెంట్ కరెంటు కోతలు పోతున్నాయి, నీళ్లు రావట్లేదు. ఇట్లాంటి అన్ని అంశాల మీద కేసీఆర్ ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో మొన్న 6వ తేదీ నాడు క్యాబినెట్లో తీసుకున్నటువంటి పలు నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా సభలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి దాని మీద ఎలాంటి పాత్ర పోషించాలి. ఒక పక్క ఎస్సీకి సంబంధించినటువంటి వర్గీకరణ ఇష్యూ నడుస్తుంది. మందకృష్ణ మాదిగ మరో రకంగా ఇప్పటికే రిజల్ట్ రిలీజ్ చేయొద్దని చెప్తున్నారు. దాని మీద బీఆర్ఎస్ స్టాండ్ అయిందని కూడా సభలో చెప్పే అవకాశం ఉంది. బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఇష్యూ మీద కూడా అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నారు. కాబట్టి దాని మీద స్టాండ్ అయింది. ఎందుకంటే కులగణన తమ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే చేశారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 50 రోజులకు సంబంధించినటువంటి ఇష్యూలో బీఆర్ఎస్ వాళ్ళు పాల్గొనలేదు. దీని మీద పెద్ద ఎత్తున రచ్చరచ్చ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఏదైనా కూడా ఈ అన్ని అంశాల మీద ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించిన ఇష్యూలో కానీ, కరెంటు కోతలు కావచ్చు, విద్యుత్ సంబంధించి కావచ్చు, 6 గ్యారంటీలు అమలు కాకపోవడం ఇష్యూలు కావచ్చు, ఇట్లా చాలా పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ఇష్యూలో కవిత ఎంచుకుంది. ఆ అంశం మీద కావచ్చు, అన్ని అంశాల మీద కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. 1 గంట నుంచి దాదాపు 3-4 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. అందరూ లంచ్ తర్వాత ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఖచ్చితంగా క్లోజ్ డోర్ మీటింగ్లో కేసీఆర్ వాళ్ళకు అన్ని నిర్ణయాలు ప్రకటిస్తారు. ఇక్కడ మరీ ప్రత్యేకంగా చెప్పించుకోవాలి సందీప్, ఎందుకంటే కేసీఆర్ ఈసారి బడ్జెట్ సమావేశాల్లో హాజరు కాబోతున్నారు కనుక రేపు బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో పాల్గొంటారు. దాని తర్వాత కూడా 2-3 రోజులు పాల్గొంటారు అన్నటువంటి సమాచారం మనకు అందుతుంది. ఎన్ని రోజులు పాల్గొంటాడు ఏంటి అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజెంట్ మాత్రం కేసీఆర్ సభకు వస్తారని నిన్న కేటీఆర్ కూడా చిట్ చాట్లో వ్యవహరించారు. కనుక కాకపోతే కేసీఆర్ ఈ సభకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, అంత సీన్ లేదు ఈ సభకు అనే విషయాన్ని కూడా కేటీఆర్ చెప్పారు. కాబట్టి అయినప్పటికీ కూడా కేసీఆర్ వచ్చే అవకాశం అంతా కనిపిస్తుంది. కానీ కేసీఆర్ రావాలి, మేము చూస్తామని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు చెప్తున్న నేపథ్యంలో ఈసారి సభ మాత్రం హాట్గా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది కొంత టైం ఇవ్వాలి, ఆ టైం ఇచ్చాము. ఇప్పుడు 15 నెలలు గడిచిపోయింది. రైతులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, యువకులు ఎక్స్పెక్ట్ చేసినటువంటి హామీలు ఏమి రావట్లేదు అన్నటువంటి విషయం మీద ఖచ్చితంగా సభలో గట్టిగానే నిలదీసే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి రేపు 12వ తేదీ నుంచి జరిగేటువంటి సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే నిలదీసే అవకాశం ఉంది. ఒకవేళ స్పీకరు గడ్డం ప్రసాద్ గారు ఇవ్వకపోతే ఖచ్చితంగా అవసరమైతే పొడియం దగ్గరికి వెళ్ళాలన్నట్టు నిర్ణయాన్ని కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. కనుక ఏ అంశాల మీద గట్టిగా వెళ్ళాలి, అవసరమంటే బైకాట్ చేయాలి, వాకౌట్ చేయాలి, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. సందీప్, నరేంద్ర, అంటే అసెంబ్లీ సమావేశాలతో కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు అనుకోవచ్చు. అంటే ప్రజల్లోకి వెళ్ళే సూచనలు ఏమైనా కనిపిస్తా ఉన్నాయా?
ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటానని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో చాలా పరిస్థితులు కూడా కేసీఆర్ ఈ మధ్యకాలంలో ఉన్నారు. మొన్న తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు కూడా మాట్లాడారు. మొన్న ఫామ్ హౌస్లో ఎర్రవల్లి నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇక నేను ఆగేదే లేదు, ఇక బయటకు వస్తే నా తడాకా చూపిస్తా అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడినటువంటి పరిస్థితి మనం వీడియోను చూసాం. కనుక ఇప్పుడు బడ్జెట్ సమావేశాల తర్వాత కూడా ఇక ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వెళ్తారనే సమాచారం అయితే మనకు అందుతుంది. జిల్లాల పర్యటన కూడా వెళ్లే అవకాశం ఉంది. పండిన ఏదైతే రైతాంగం సంబంధించినటువంటి ఏదైతే ఎండిపోయినటువంటి పొలాలకు సంబంధించి ఉన్నాయో అక్కడికి కూడా విజిట్ చేసే అవకాశం ఉంటుంది. పసుపు బోర్డు దగ్గరికి పోయే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల కరెంటుకు సంబంధించిన కోతలు ఉన్నాయి కాబట్టి అక్కడికి పోయే అవకాశం ఉంటుంది. కనుక ఇక నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు, జిల్లాల పర్యటనకు చేయబోతున్నారు అన్నటువంటి సంకేతాలు అయితే ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల తర్వాత కూడా ఆయన జనంలోకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందన్నటువంటి ప్రచారాన్ని ఇప్పటికే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రచారం చేసిన నేపథ్యంలో ఇక ఏమాత్రం ఆగకూడదు, జనాలకు వెళ్ళాలి. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ 3.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా జనాల్ని మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే గత ప్రభుత్వమే బాగుంది అన్నటువంటి ఏదైతే నానుడు ఉందో ఇది ఖచ్చితంగా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి అన్నటువంటి విషయం మీద బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చూస్తుంది. అదే సమయంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి బీఆర్ఎస్ పార్టీ చేరబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా విజయోత్సవాలు జరుపుకోవాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తుంది. ఇప్పటికే వరంగల్లో మీటింగ్ పెట్టుకోబోతున్నారు, దానికి సంబంధించి సభ్యత నమోదు చేయబోతున్నారు. ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా వరంగల్ మీటింగ్ తర్వాత పెద్ద ఎత్తున పార్టీ యాక్టివ్ మరింత పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్ జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సభ తర్వాత మరింతగా ఆయన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది.